చేర్యాల పట్టణ కేంద్రంలో మహంకాళి అమ్మవారి బండ్ల బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు ఘనంగా బండ్ల బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు। క్రాంతి కృష్ణ దొరవారి ఇంటి వద్ద నుండి 2వ వార్డు పెద్దమ్మగడ్డ మహంకాళి అమ్మవారి గుడి వరకు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమానికి చేర్యాల మున్సిపాలిటీ తరపున అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, బండ్ల బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశామని తెలిపారు। శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। మరి చేర్యాల ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయంలో గడుపుతూ వస్తుంది। ఇలాంటి పద్ధతులు మరి ఈ బండ్లు తిరగడం అనేటువంటి ఆచారం మనం తెలంగాణలో ఇంకెక్కడా కూడా చూడలేము। మరి ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆగకుండా జరుగుకుంటూ వస్తుంది। అది మన చేర్యాల ప్రజల యొక్క సహకారం, ఐకమత్యం। మరి ఈ ఐకమత్యాన్ని మనం ఇలాగే కొనసాగిస్తూ మనం మున్ముందు కూడా మన గ్రామంలో జరిగేటువంటి సామూహికమైనటువంటి పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। మరి చేర్యాల అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది। దానికి పండుగలు ఎంతనో ప్రాశస్త్యం వహిస్తాయి, ఎంతనో తోడ్పడతాయి। కాబట్టి ఇలాంటి పండుగల సందర్భంలోనే మనమంతా కూడా మన ఐకమత్యాన్ని ప్రదర్శించి మనం మున్ముందు కూడా చాలా చక్కగా చేర్యాల అంటే ఒక ఐకమత్యానికి, ఒక శాంతికి ప్రతీకగా మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం। ఈరోజు చేర్యాల అక్కమంకాళి, ముత్యాలమ్మ, పోషమ్మ వెనుకటి చూస్తున్నటువంటి ఆనవాయితీ బండ్ల సందర్భంగా చేర్యాల కుల ప్రముఖులందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి ఈ ఆనవాయితీ అనేది వెనుకటి నుంచి వస్తున్న ఆనవాయితీని ఇలాగే ఇంకా కంటిన్యూ కొనసాగించాలని అమ్మవారిని వేడుకుంటున్నా। మరి ఇక్కడ చేర్యాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా మరి పాడి పంటలు మరి మంచిగా పండి ఆ అమ్మవారి ఆశీస్సులు మరి రైతులపైన ఆ కృప మీద ఉండాలని, ఆ కృప ఉండి ఇక్కడ చేర్యాల గడ్డ మీద ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని వేడుకుంటూ, మరి ముఖ్యంగా చేర్యాల ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను చేర్యాల మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కోర్ లీడర్గా నేను చేర్యాల పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।